హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చీర చూపిస్తున్నాను చూడండి. ఈ చీర మేఘం కలర్ వచ్చింది. దీని పైట్ చెంగు నేవీ బ్లూ వచ్చింది. దీని బ్లౌజ్ కూడా నేవీ బ్లూ వచ్చింది. ఈ బ్లౌజ్ సైజు 46 సైజు, బాగా పెద్ద సైజు. ఇప్పుడు ఈ బ్లౌజు ఫ్రంట్ కటింగ్ చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునే వరకు కూడా అర్థమవుతుంది. మనం కట్ చేయవలసిన ఫ్రంట్ పీస్ మీద బ్యాక్ పార్ట్ తెచ్చి వేసుకోవాలి. వేసుకొని మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా సర్దుకొని బ్లౌజు పెట్టుకొని అప్పుడు ఫ్రంట్ మార్కు గీయాలన్నమాట. నెక్ రౌండ్ మార్కింగ్ అక్కడక్కడ పెట్టుకొని నెక్ దగ్గర నుండి మనం షేప్ బెల్ట్ వరకు మార్క్ గీసుకొని మార్క్ పెట్టుకున్నాక 30 ఇంచ్ డౌన్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే డాట్కి కిందన ఖర్చుకి కావాలి కనుక 30 ఇంచ్ డౌన్కి ఒక మార్క్ పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఉక్సి పట్టి నుండి ఆమ్ పట్టు వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ముందు బ్లౌజ్కి కొల చూసి దాని ప్రకారం మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ మార్కులు ఎలా పెట్టాలనేది చెప్తున్నాను చూడండి. కింద సైడ్ డాటు పైన ఒక మార్క్ పెట్టుకోవాలి, కిందన ఒక మార్క్ పెట్టుకోవాలి. ఉక్సి పట్టి నుండి డాట్ ఎక్కడికి వస్తుందా అనేది ఒక మార్క్ పెట్టుకోవాలి. కిందన వచ్చే డాటు వెడల్పు కూడా చూసుకోవాలండి. వాళ్ళు ఇచ్చే కొల బ్లౌజ్ బట్టి మనం టేప్తో కొలుసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా అనేది. ఈ బ్లౌజ్ అయితే 2 ఇంచీలు వెడల్పు వచ్చిందండి. మామూలుగా అయితే ఎవరిదైనా ఇంచుని పావే వస్తుంది. ఇది పెద్ద బ్లౌజ్ అవ్వడం 2 ఇంచీలు వచ్చింది. కొలతలు చూసుకోవాలనేది ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ డాట్ దగ్గర నుండి చూసుకొని ఇలాగా మార్క్ పెట్టుకోవాలి. ఇదిగోండి చూడండి ఎలా చూపిస్తున్నాను. మార్కు ఆ కుట్టు దగ్గరకు ఒకటిను, బ్యాక్కి 1 ఇంచు గ్యాప్తో ఒకటి పెట్టాలి. ఎందుకంటే ఖర్చుకు కూడా ఉంచాలన్నమాట. మనం వేసుకునే మార్కులు మనం స్కేల్తో మార్కింగ్ గీసేసుకోవాలన్నమాట. ఇగో ఇక్కడ నేను చూపించాను చూడండి ఏ విధంగా గీసాను అనేది. గీసిన తర్వాత మనం కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేసేటప్పుడు మాత్రం బ్యాక్ పార్ట్ అలా ఉంటుండగానే కట్ చేయాలి. ఎటు సైడ్ మనం కట్ చేస్తే అటు సైడు బ్యాక్ పార్ట్ ఎత్తుతూ కట్ చేయాలన్నమాట. పూర్తి తీసేయకూడదు. చూడండి ఎలా కట్ చేస్తున్నానో ఇక్కడ చూడండి. నేను ఎలాగైతే చేస్తున్నానో ఆ విధంగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి ఆ విధంగా కట్ చేయండి. మనం ఎక్కడైతే కట్ చేస్తామో అటు సైడ్ బ్యాక్ పార్టే పైకి ఎత్తి కట్ చేయాలి. మిగతా సైడు సర్దుకోవాలి. లైక్ చేయండి. నేను చెప్పే విధానం, నేను చేసే కటింగు ఏ విధంగా ఉందనేది కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ కటింగు అయిపోయిన తర్వాత మనం కొంచెం లోతులు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ షోల్డర్ దగ్గర అయితే ఒక 1/4 ఇంచు క్రాస్ తీయాలి. ఆ క్రాస్ ఎటు సైడ్ రావాలంటే నెక్ సైడ్ రావాలి. ఫ్రంట్ లోతులు తీసుకోవాలండి. ఈ లోతులు ఎలా అంటే షోల్డర్ దగ్గర స్టార్ట్ చేయాలి. డాట్ దగ్గరికి వచ్చేసరికి 1/2 ఇంచు లోతు వెళ్ళాలి. మళ్ళీ ఈ లాస్ట్కి వచ్చేసరికి మామూలుగా కలిసిపోయేటట్టు ఉండాలన్నమాట. ఈ డాట్ దగ్గరే 1/2 ఇంచు లోపలికి వెళ్ళాలి. ఇటు సైడ్ అటు సైడ్ ముక్క సాలలేదు అనుకుంటున్నారా? ఇది పెద్ద బ్లౌజ్ అవ్వడం వల్ల మీటర్ లైనింగ్ తెచ్చినా సరే సాలలేదండి. అతుకేసుకోవాలి. సైడ్కి ఖర్చున్న ప్లేసు అతుకేయవలసి ఉంటుందన్నమాట. వాటికి మార్కింగ్ వేసుకోవాలండి. అది ఎలా అనేది ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. మనం ఇలా ఫోల్డింగ్ చేసి ఇలాగా మార్క్ పెట్టుకొని కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా కుట్టేసేటప్పుడు అక్కడ కాటు ఉంటే క్లియర్గా అర్థమవుద్ది అనమాట. మనం బ్లౌజు డాట్లు ఎంత దూరం ఉన్నాయి అని చూసుకొని అక్కడ కొలుసుకొని మార్క్ పెట్టుకోవాలి. డాట్కి ఒకదాని ఆపోజిట్కి ఒకటి వచ్చేటట్టు మార్కులు పెట్టుకోవాలి. 3 ఒకదాని ఎదురుగా ఒకటి వచ్చేటట్టు చూడాలి. ఆ బ్లౌజ్కి ఎంత దూరంగా ఉన్నాయి డాట్లు అనేది చూసి అంత దూరంలో పెట్టుకోవాలి మనం.
దగ్గర పెట్టకూడదు, అలాగని దూరము పెట్టకూడదు. 3 మాత్రం ఒకదాని ఆపోజిట్లో ఒకటి మాత్రం ఉండాలి. ఒకవేళ రాంగ్ వచ్చింది, కరెక్ట్గా లేదు అనిపించేటట్టయితే మనం వేరే కలరు మార్కింగ్ పీస్ తీసుకొని మళ్ళీ మార్క్ గీసుకోవాలండి. సేమ్ కలర్ అయితే మళ్ళీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకు అంత ఐడియా ఉండదు కదా, అందుకని వేరే కలర్ తీసుకొని మార్క్ గీయాలి. మార్కింగ్ అయిపోయాక 2 సార్లు దుబ్బు కొట్టి రిటర్న్ తిప్పితే మనకి అవతల అచ్చు పడుతుందండి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లైట్గా పడింది. ఆ లైట్గా పడిన దాని మీద మనం చూసుకొని ఇటు సైడు మార్కులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్లు 2 ఒకేలాగా ఉండాలి, 2 ఫ్రంట్లో. అందుకని సేమ్ అటు సైడ్ ఫ్రంట్దే ఇటు పక్కకు దింపాలన్నమాట. మార్కులు పెట్టుకోవడం అయిపోయింది. అసలు పీస్ మీద వేసి కట్ చేస్తున్నాము. అసలు పీస్ కూడా అతుకులు వేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే జాకెట్ పెద్దది అయిపోవడం వల్ల అతుకులు ఎక్కువ పడుతున్నాయి అన్నమాట. అతుకులన్నీ వేసి కుట్టుకుంటప్పటికి సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తాము. ఈ షేప్ బెల్ట్ ఏ విధంగా అంటే 2 పొరలతో లైనింగ్ తీసుకోవాలి. తీసుకొని షేప్ బెల్ట్ ఆ చివర ఈ చివర మార్క్ పెట్టుకోవాలి. పావించి ఖర్చు కోసం ఉంచాలి. మార్క్ పెడుతున్నాను చూడండి, ఇలా వేని అటు ఇటు కదలకుండా వేని పెట్టాలి. ఇక్కడ ఒక మార్కు, డాట్ దగ్గర ఒక మార్కు, ఈ చివర ఒక మార్కు వేసి మార్కులు పెట్టుకున్నాక స్కేల్తో గీసుకోవాలి. గీసుకున్నాక మనం కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు చిన్నది క్రాస్ ఉంచి కట్ చేయాలండి. పై భాగం ఒక పావించి క్రాస్ వచ్చేటట్టు చూడండి, నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. చిన్న క్రాస్ ఉండాలి. పైన ఒక పావించి ఖర్చు కోసం ఉంచి కట్ చేయాలి. మనం 2 పొరలే లైనింగ్ తీసామని అలాగే కుట్టకూడదు, ఇంకో 2 పొరలు ఎక్స్ట్రా దళసరి కోసం వేసి కుట్టాలి.